కౌశిక వాణి యూట్యూబ్ కేంద్రంలో ఇట్స్ టైం ఫర్ గోరువెచ్చని వార్తలు నీ పొంద అదేలేవై స్పోర్ట్స్ వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీలంకతో ఆడబోయే థర్డ్ ఓడిఐలో ఇండియా చేసుకునే మార్పులేంటి? వినేష్ ఫోగాట్ బ్రహ్మాండంగా ఆడి ఫైనల్ కి చేరుకున్న మెడల్ మాత్రం దక్కదు. తన ఫస్ట్ త్రో తోటే ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన నీరజ్ చోప్రా, ద గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ అథ్లెటిక్స్. హాకీలో సెమీఫైనల్ ఓటమి, లక్ష్య సేన్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ఓడిపోయాడు. ఇంకా చాలా ఓటములు ఇండియాకి. ఇవన్నీ ఉన్నాయి, మాట్లాడుకున్న డీటెయిల్ గా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అని ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చి ఉండకపోయి ఉంటే, వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు. కలుద్దాం, రెగ్యులర్ గా కలుద్దాం, స్పోర్ట్స్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. అండ్ డీటెయిల్గా వెళ్ళిపోదామా? ఓకే, సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ ఓడిఐ జరగబోతోంది. అండ్ ఫస్ట్ ఓడిఐ టైగా ముగిసింది, సెకండ్ ఓడిఐ శ్రీలంక గెలిచారు. రెండిట్లోనూ వాళ్ళు కొలాప్స్ అయ్యారు. ఇండియా టీము కొలాప్స్ అయింది బ్యాటింగ్ లో. బౌలింగ్ కొంచెం షేకీగా ఉంది ఇండియాది, వాళ్ళు బాగానే వేస్తున్నారు. సో వాళ్ళు సెకండ్ మ్యాచ్ గెలుచున్నారు. అండ్ థర్డ్ మ్యాచ్ లో మరి ఇండియా గెలిచి సమన్ చేసుకుంటున్న సిరీస్ లేదా అని చూడాలి. ఎందుకంటే బైలాటరల్ సిరీస్ ఇండియా శ్రీలంకతో ఓడిపోయింది. లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడి నోస్. నో ఐ నో హౌ లాంగ్ ఎగో. 1997 లో ఓడిపోయారు లాస్ట్ టైం బైలాటరల్ సిరీస్ ఇండియా అగైన్స్ శ్రీలంక. సో అది మళ్ళీ జరగకూడదంటే ఇండియా ఈ మ్యాచ్ ట్రై చేసుకోవాలి. వరుసగా 10 ఓడిఐస్ గెలిచిన రికార్డు కూడా బ్రేక్ పడిపోయింది ఎలాగో. సరే, ఇక్కడ తిరిగి మళ్ళీ కొత్త రికార్డ్ స్టార్ట్ చేయాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. దానికి ఏం చేయాలి అంటే కొన్ని మార్పులు చేసుకోవాలి అనిపిస్తుంది. ఒకటి, ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవాలి. అలాగే ఇంకొకటి, టీమ్ లెవెల్లో కూడా మార్పులు ఏమైనా చేసుకోవాలేమో. మొట్టమొదటి మార్పు ఏమిట్రా అంటే, ఐ థింక్ రియాన్ పరాగ్ షుడ్ కమ్ ఇన్ ఫర్ శివం దుబే. ఇప్పుడు శ్రీలంకని చూస్తే కనుక వాళ్ళ కండిషన్స్ తగ్గట్టుగా స్పిన్నర్స్ ని ఎక్కువ ఆడుతున్నారు. స్పిన్ హెవీ బౌలింగ్ లతో వస్తున్నారు. మరి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలిగా. సో శివం దుబే ఎట్లాగో ఎక్కువ ఓవర్స్ వేయట్లేదు కాబట్టి, తన బ్యాటింగ్ లో ఎక్కువ రన్స్ ఎలాగో రావట్లేదు కాబట్టి, రియాన్ పరాగ్ కి డెబ్యూ ఇచ్చేస్తే పోలా. ఎలాగో స్క్వాడ్లో వేసుకున్నారు, ఓ మ్యాచ్ ఆడిస్తే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఆఫ్ స్పిన్ వేస్తాడు, బాల్ టర్న్ కూడా అవుతోంది, అండ్ రన్స్ కూడా స్కోర్ చేసే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. ఐ అండర్స్టాండ్ దట్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్ లేదు అని అనుకుంటున్నారని, కానీ అక్షర్ పటేల్ని, వాషింగ్టన్ సుందర్ని కొంచెం పైకి కూడా పంపించి ఆడించే ఆలోచన మాకు ఉందని గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ చూపించారు కాబట్టి ఐ థింక్ దట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది కాకుండా ఇంకోటి ఏమిట్రా మార్చుకోవాలి అంటే, ఆలోచన విధానం బహుశా మార్చుకోలేమో. దట్ బీయింగ్ మిడిల్ ఓవర్స్ లో ఎలా అయితే వికెట్స్ ఎక్కువ పోతున్నాయో అది పోకుండా కొంచెం కాపాడుకోవాలి. స్టార్ట్ బాగానే దొరుకుతుంది. రోహిత్ శర్మ ఇస్ గోయింగ్ బెల్లిస్టిక్ పవర్ ప్లేలో. దాని తర్వాతే ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ 2 మ్యాచ్లు హిడెన్ ఫైర్, మేబీ ద థర్డ్ మ్యాచ్ ఇస్ హిజ్. ఫైర్ అయితే గనక తను చూపిస్తాడు ఎలా ఆడాలో. అండ్ ఓడిఐ తన ఫేవరెట్ ఫార్మాట్, మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మాట్, ఇఫ్ నాట్ ద ఫేవరెట్ ఫార్మాట్. అండ్ తను మంచి రన్ స్కోర్ చేస్తే ఆటోమేటిక్గా గెలిచేస్తారు. బౌలింగ్ డీసెంట్ గానే ఉంది. అంటే శ్రీలంకతో పోలిస్తే కొంచెం తక్కువేమో వచ్చింది, బికాజ్ ఆ అనుభవం అసలు లేకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ షమి అండ్ బుమ్రా స్క్వాడ్ లో లేకపోవడం, 11 లో లేకపోవడం. బట్ అదర్వైజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నారు. రిస్ట్రిక్టింగ్ దెమ్ ఫర్ 230 and 238 ఇస్ నాట్ అ బ్యాడ్ ఎఫర్ట్ అట్ ఆల్. సో ఈ మిడిల్ ఓవర్స్ ని ఎలా ఆడాలి, పవర్ ప్లే తర్వాత స్పెసిఫిక్ గా రోహిత్ అండ్ శుభన్ గిల్ అవుట్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా మంది కేఎల్ రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు. మేబీ దే విల్ గో విత్ దర్ ఐడియా, బట్ 90% జరగదేమో అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. బికాస్ ఐ థింక్ కేఎల్ రాహుల్ కి అవకాశాలు ఇస్తారు. దే వోంట్ డ్రాప్ హిమ్ జస్ట్ లైక్ దాట్. మేబీ ఇండియా సిరీస్ గెలిచేస్తుంటే ఎక్కువ ఛాన్సెస్ తీసుకునే వాళ్ళేమో, ఎక్కువ చేంజెస్ చేసేవాళ్ళేమో. అది జరగదు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. దట్స్ హౌ ఇట్ సెటప్. శ్రీలంక కాన్ఫిడెంట్ గా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే, ఫస్ట్ మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ జరగలేదు, ఇన్ఫాక్ట్ వీళ్ళు జరిపించలేదు. అది పొరపాటు ఎంపైర్స్ ది. ఆ పొరపాటు థర్డ్ మ్యాచ్ లో చేయకూడదు. ఒకవేళ టై అయితే సూపర్ ఓవర్ ఉంటుంది అని ఐసీసీ చెప్పిందిట. అది మ్యాటర్. ఓకే, ఓడిఐ అయిపోయిందా? ఇది ప్రివ్యూ అయిపోయింది. బేసిక్గా రివ్యూ మన డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి లెట్స్ జంప్ ఇన్ టు ది నెక్స్ట్ యాక్షన్. దట్స్ ది ఒలింపిక్ అప్డేట్స్. అయితే ఏమిట్రా అంటే, వినేష్ ఫోగాట్, వన్ ఆఫ్ ద ఫోగాట్ సిస్టర్స్, తను ఏంట్రా చేసింది అంటే, షీఈస్ స్టార్మ్డ్ ఇంటు ద ఫైనల్స్. గోల్డ్ మెడల్ గెలవడానికి ఒక అవకాశం ఉంది. లాస్ట్ ఒక మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. ద ఫస్ట్ మ్యాచ్ లో తను ఓడించింది 5-time ఛాంపియన్, డిఫెండింగ్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్ ఒలింపిక్స్. టోక్యోలో ఒక్క పాయింట్ కూడా డ్రాప్ చేయకుండా గోల్డ్ మెడల్ గెలిచిన యూయి సుసాకి ఆఫ్ జపాన్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక జాపనీస్ ప్లేయర్ తో కాకుండా ఇంకే ప్లేయర్ తోటి కూడా ఇంటర్నేషనల్ లో ఓడిపోయింది లేదు. ఇన్ఫాక్ట్ ఇంటర్నేషనల్ లో షీస్ గాట్ ఎ రికార్డ్ ఆఫ్ 82-0. తన కెరీర్ మొత్తంలో 3 మ్యాచ్లు ఓడిపోయింది. దాంట్లో ఒక మ్యాచ్ 5th క్లాస్ లో ఉన్నప్పుడు 2010లోట. అలాంటి యూయి సుసాకిని వినేష్ ఫోగాట్ ఓడించింది. అది కూడా
ఆఖరి 10 సెకండ్స్ ఉందనగా షీ టుక్ హర్ డౌన్, పిన్డ్ హర్ డౌన్, 3 పాయింట్స్ తీసుకుంది. అప్పటిదాకా షీ వాజ్ ట్రైలింగ్ బై 2 పాయింట్స్. కంఫర్టబుల్ గా గెలిచేస్తుంది సుసాకి అనుకున్నావు. మేబీ రెపషాజ్ లో బ్రాంజ్ మెడల్ వెళ్తుందేమో, బికాస్ తను ఎట్లాగో గోల్డ్ మెడల్ ఫేవరెట్ కాబట్టి తన ఫైనల్స్కి వెళ్తుందని ఒక చిన్న ఆశ ఎక్కడ ఉండేది, అవుట్ సైడ్ హోప్. బట్ కాకపోతే 10 సెకండ్స్ లో ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఆ బలం, ఆ శక్తి, ఆ పట్టుదల, కానీ మొత్తానికి షీ పిన్డ్ హర్ డౌన్ అండ్ స్కోర్డ్ ఎ సర్ప్రైజ్. తర్వాత సెలబ్రేషన్ చూస్తే అందరికి కూడా మైండ్ దుబ్బు ఉంటుంది, బికాస్ షీ వాజ్ క్రైయింగ్ టియర్స్, హర్ కోచ్ వాజ్ హ్యాపీ అండ్ ఎవరు నమ్మలేకపోయారు. సుజాకి వాజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్ అండ్ అద్భుతమైన ఫినిష్ ఇది. ఓ సినిమాలో చూపించినట్టుగా, మీరు దంగల్ సినిమా చూసింటే దాంట్లో వన్ ఆఫ్ ద సిస్టర్స్ బ్యాక్ ఫ్లిప్ చేసి పాయింట్స్ సంపాదిస్తుంది, 5 పాయింట్స్. అలాంటి ఫినిషే, అది కాకపోయినా కూడా టేక్ డౌన్ చేసి 3 పాయింట్స్ అనమాట. ఫినామినల్ ఫినిష్. దాంతో కిక్ స్టార్ట్ అయింది తన జర్నీ. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ అలా గెలిచి, క్వార్టర్ ఫైనల్స్ కంఫర్టబుల్ గా గెలిచి, సెమీఫైనల్స్ కూడా గెలిచి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. జస్ట్ 1 విన్ అవే. వినేష్ ఫోగాట్ ఈ సంవత్సరం తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆలోచిస్తే కనుక, నాట్ జస్ట్ ఆన్ ద రెస్లింగ్ మ్యాట్, బయట కూడా బోల్డ్ అంత ఫైట్ చేయాల్సి వచ్చింది. తను రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో జరిగిన గొడవ, దాంట్లో స్ట్రీట్ పైన ప్రొటెస్ట్ చేసింది, తన పైన వాటర్ క్యానన్స్ తో దాడి చేశారు, తనని ప్రొటెస్ట్ చేస్తుంటే లాక్కెళ్ళిపోయారు. షీ హ్యాడ్ ఇంజురీస్, లిగమెంట్ టేర్ అయింది, దాని నుంచి రీహాబ్ చేసుకొని రికవర్ అయింది, ఇప్పుడు కంపీట్ చేస్తోంది. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ, వన్ ఆఫ్ ద అల్టిమేట్ కమ్బ్యాక్స్ గా భావించవచ్చు పర్సనల్ గా కూడా. సో లెట్స్ జస్ట్ విష్ దట్ వినేష్ ఫోగాట్ గెట్స్ దట్ గోల్డ్ ఫర్ us. ఇట్ జస్ట్ విష్ దట్ వినేష్ ఫోగాట్ గెట్స్ దట్ గోల్డ్ ఫర్ us. రే ఒక నిమిషం ఆగు, సీన్ మారింది. అన్ఫార్చునేట్ గా జరిగింది ఏమిటంటే, మా బ్రోస్ పొద్దున లేచిన తర్వాత, అంటే ఇక్కడ నేను పొద్దున లేచి రికార్డ్ చేస్తున్నాను, పొద్దున లేచి న్యూస్ చూసుకుని నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ప్రతిరోజు వాళ్ళ బౌట్ ముందర, అంటే మ్యాచ్ ముందర వెయిట్ చెక్ చేస్తారట. సో ఫస్ట్ డే వెయిట్ చెక్ చేసినప్పుడు 50 కేజీల కంటే తక్కువే ఉంది. దట్స్ ది వెయిట్ కేటగిరీ దట్ వినేష్ ఫోగాట్ ఇస్ ఫైటింగ్ ఇన్. కాకపోతే గోల్డ్ మెడల్ మ్యాచ్ రోజు కూడా ఆ పొద్దున కట్ ఆఫ్ టైం కల్లా వెయిట్ చెక్ చేస్తారట. దాంట్లో వినేష్ ఫోగాట్ వెయిట్ 100 గ్రాములు ఎక్కువ ఉందిట. సో డ్యూరింగ్ ద డే మొత్తం 3 బౌట్స్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఆబ్వియస్లీ కాస్త వాటర్ అవన్నీ తాగుంటుంది. దాంతో వాటర్ వెయిట్ పెరిగిపోయింది. 2 కిలోలు తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చిందట. రాత్రంతా తను జాగింగ్, స్కిప్పింగ్, మంచినీళ్ళు తాగడం మానేసి ఇవన్నీ చేసి కుదిరినంత వరకు వెయిట్ తగ్గించే ప్రయత్నం చేసింటే, కానీ 100 గ్రామ్స్ ఎక్కువ ఉండడంతో జడ్జెస్ చెప్పింది ఏమిట్రా అంటే, తను ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఫైట్ ఇన్ ది గోల్డ్ మెడల్. సో దాంతో ఏం జరుగుతుందంటే, అన్ఫార్చునేట్లీ వినేష్ ఫోగాట్కి ఫైట్ చేసే అవకాశం లేదు, ఫైనల్లో పాల్గొనే అవకాశం లేదు. గోల్డ్ అండ్ బ్రాంజ్ మాత్రమే ఇస్తారట ఈ కేటగిరీలో, అండ్ సిల్వర్ ఖాళీగా ఉంటుంట. ఐ డోంట్ నో వాట్ టు కాల్ దిస్. ఇట్స్ అబ్సల్యూట్లీ హార్ట్ బ్రేకింగ్. అంత గొప్పగా ఫైట్ చేసిన తర్వాత, అంత గొప్ప రెస్లింగ్ చేసిన తర్వాత, వరల్డ్ నెంబర్ 1ని ఓడించిన తర్వాత, ఫైనల్కి చేరుకున్న తర్వాత, ద కైండ్ ఆఫ్ ఇయర్ షీ హ్యాడ్, దిస్ మస్ట్ బి అ టెరిబుల్ బ్లో ఫర్ హర్. ఐ మీన్ అంటారు కదా, స్పోర్ట్స్ ఇస్ క్రూయల్ సమ్ టైమ్స్ అని. దిస్ ఇస్ క్రూయల్టీ అట్ ఇట్స్ హైయెస్ట్. బహుశా ఇచ్చిన కట్ ఆఫ్ టైం కల్లా మీరు 50 కిలోల లోపల లేరు కాబట్టి ఈ కేటగిరీలో ఫైట్ చేయడానికి అనర్హులు అని డిసైడ్ చేశారు. సో no gold, no silver for India for Vinesh Phogat. Unfortunate, but she fought like a lioness. Hats off to her. And ఈ టైంలో I think all we can do is send her our best wishes. మన సపోర్ట్ తెలపాలి, అంతకుమించి మనం చేయగలిగింది లేదు. నీరజ్ చోప్రా, ది గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియన్ అథ్లెటిక్స్, తను ఏం చేశాడు అంటే, తను వేసిన ఫస్ట్ త్రో తోటే ఇన్ ద జావెలిన్ క్వాలిఫైయింగ్ కాంపిటీషన్ 89 మీటర్స్ కంటే ఎక్కువ త్రో చేసి 89.3 అనుకున్నట్టు బి ఎగ్జాక్ట్. దట్స్ సెకండ్ బెస్ట్ త్రో ఎవర్ తన కెరియర్లో. దట్ ఈస్ బిన్ రిజిస్టర్డ్, రైట్? 89.9 తన బెస్ట్ త్రో ఇప్పటిదాకా. దాంతో తన ఫైనల్లోకి జస్ట్ అలా జంప్ చేసుకుని వెళ్ళిపోయాడు ఫైనల్లోకి. జావెలిన్తో పాటు వెనకాల వెళ్ళిపోయాడు ఫైనల్స్లోకి. దాంతోపాటు ఇండియాకి కిషోర్ దేనా అని ఇంకొక థ్రోవర్ ఉన్నాడు, తను క్వాలిఫై అవ్వలేదు. బట్ ఆఫ్ కోర్స్ ద ఫీల్డ్ ఇస్ వెరీ గుడ్. దిస్ ఎ జర్మన్ థ్రోవర్ వెబర్, అలాగే అర్షద్ నదీమ్ ఫ్రమ్ పాకిస్తాన్ తను ఉన్నాడు. అండ్ ఒక కేనియా థ్రోవర్ ఒక 85 మీటర్స్ వేశారు. గ్రెనడా జావెలిన్ థ్రోవర్ పీటర్స్ తను కూడా 85 మీటర్స్ త్రో చేశాడు. సో కాంపిటీషన్ బాగానే ఉండొచ్చు. బట్ అగైన్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్ ఫ్రమ్ నీరజ్ చోప్రా జరిగితే కనుక విల్ బి ది ఓన్లీ పర్సన్, ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ 2 ఇండివిజువల్ గోల్డ్స్. అసలు మన దగ్గర ఉన్నవే 2 గోల్డ్ మెడల్స్ ఇండివిజువల్ కేటగిరీలో, ఒకటి అభినవ్ బింద్రా, ఇంకో నీరజ్ చోప్రా. ఇక్కడ మళ్ళీ గోల్డ్ వస్తే విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ దాట్. మేబీ దట్ విల్ చేంజ్ ఇండియాస్ ఫేట్ ఈ ఒలింపిక్స్ లో, బికాస్ చాలా మ్యాచ్లు ఓడిపోయాం. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఓడిపోయిన మ్యాచ్లు, నెక్స్ట్ టాపిక్ అదే. హాకీలో ఇండియా సెమీఫైనల్స్ ఓడిపోయారు అగేన్స్ట్ జర్మనీ. ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫాట్ మ్యాచ్, చాలా ఫైట్ చేశారు. ఆఖరి క్వార్టర్లో ఆ థర్డ్ గోల్ కన్సిడర్ చేసి 3-2 అన్న స్కోర్ లైన్, నథింగ్ మస్ట్ చూస్. ఇన్ఫాక్ట్ లాస్ట్ సెకండ్స్ దాకా ఫైట్ చేస్తున్నారు. లాస్ట్ సెకండ్లో కూడా ఒక షాట్ తీసుకున్నాడు ఇండియన్ ఫార్వర్డ్, అది జస్ట్ గోల్ పోస్ట్ పై నుంచి వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళినా కూడా షూట్అవుట్ ఫోర్స్ చేసి ఉండేవాళ్ళు. ఇట్ వాస్ నాట్ యాజ్ డ్రమాటిక్ యాజ్ ది క్వార్టర్ ఫైనల్ విత్ గ్రేట్ బ్రిటన్ ది అదర్ డే. బట్ చాలా బాగా ఫైట్ చేశారు. ఒక పెనాల్టీ కార్నర్లో గోల్ స్కోర్ చేశారు. దాని తర్వాత ఇన్ఫాక్ట్ 2 కూడా ఇండియా స్కోర్ చేసిన గోల్స్ పెనాల్టీ కార్నరే. రెండోది డిఫ్లెక్షన్ సుఖ్జీత్ స్కోర్ చేశాడు. దానికంటే ముందర గ్రేట్ బ్రిటన్ దే స్కోర్డ్ ఎ పెనాల్టీ కార్నర్, ఒక పెనాల్టీ స్ట్రోక్ అండ్ ఫీల్డ్ గోల్, వాళ్ళు 3 గోల్స్ స్కోర్ చేశారు. దే ద బెటర్ సైడ్ ఫర్ షూర్. బట్ ఇండియా
బ్రహ్మాండంగా ఆడారు. శ్రీజేష్కి కావాల్సిన ఫెయిరీ టైల్ ఫినిష్ దొరకలేదు బికాజ్ ఇట్స్ హిస్ లాస్ట్ ఒలింపిక్స్. బట్ ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ, తనకి ఇంకో అవకాశం ఉంది. బ్రాంజ్ మెడల్ కోసం ఆడతారు వీళ్ళు స్పెయిన్ తోటి. హోప్ఫుల్లీ ఇండియా విన్స్ దట్ గేమ్ బికాజ్ ఏ స్థాయి అయితే వీళ్ళు మెయింటైన్ చేశారో హాకీలో అదే కనుక మెయింటైన్ చేస్తే దే షుడ్ బీట్ స్పెయిన్ ఇస్ వాట్ ఎవ్రీబడి బిలీవ్స్. స్పెయిన్ వాళ్ళు అదర్ సెమీఫైనల్ ఓడిపోయారు అగేన్స్ నెదర్లాండ్స్ 4-0 అనే స్కోర్తో వాళ్ళు ఓడిపోయారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో ఐ జస్ట్ హోప్ దట్ హర్మన్ ప్రీత్ అండ్ శ్రీజేష్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ get the bronze for India. Cheer for the hockey team. బాగా ఆడుతున్నారు ఇప్పటికి కూడా. సెమీఫైనల్ ఓడిపోయినా కూడా I don't think we should feel that bad. And speaking of losses, లక్ష్య సేన్ కూడా ఓడిపోయాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్ అగైన్ హీ వాజ్ లీడింగ్. ఫస్ట్ గేమ్ గెలిచాడు, సెకండ్ గేమ్లో లీడ్ ఉంటుంది. ఇట్ వాస్ వెరీ సిమిలర్ టు ద విక్టర్ యాక్సెల్సన్స్ గేమ్ ఇన్ ద సెమీఫైనల్స్. అక్కడ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు అనుకోండి, ఆ గేమ్ 3 గేమ్ పాయింట్స్ పోగొట్టుకున్నాడు. బట్ ఇక్కడ హీ హ్యాడ్ ది అడ్వాంటేజ్, హీ హ్యాడ్ ది లీడ్, సంథింగ్ స్విచ్డ్ ఆఫ్ ఇన్ హిస్ మైండ్ అండ్ ఎవరు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అండ్ దాంతో లక్ష్య సేన్ didn't win the bronze medal. Unfortunate. ఇంత హై స్టాండర్డ్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఆడిన తర్వాత, ఇంతమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న తర్వాత, అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత ఆ మెడల్ లేకపోవడం చూపించడానికి ఇట్స్ డిఫికల్ట్ టు డైజెస్ట్. తనకి ఇంకా కష్టంగా ఉంటుంది. బట్ ప్రకాష్ పడుకొని ఫర్ సమ్ అవుట్ రీజన్ తను పబ్లిక్ గా కొంచెం రిప్రిమాండ్ చేశారు షట్లర్స్ స్పెసిఫిక్ గా బికాజ్ హీ బిలీవ్ దట్ కనీసం 2 మెడల్ కంటెండర్స్ ఆర్ 3 మెడల్ కంటెండర్స్ ఉంటాం అనుకున్నాం, అలాంటిది కాస్త 1 కూడా రాలేదు. దిస్ ఇస్ వెరీ సాడ్. ప్లేయర్స్ కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంతకంటే మంచి ఫెసిలిటీస్ దొరకవు వాళ్ళకి. ఈ ఒలింపిక్స్ లో, దీని ముందు ఒలింపిక్స్ లో గవర్నమెంట్ చేయాల్సిందల్లా చేశారు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిందల్లా చేశారు. ప్లేయర్స్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని కొంచెం పబ్లిక్ గా అనేశారు. వాట్ ఐ ఫెల్ట్ వాస్ దట్ రిప్రిమాండ్ చేసేది, ఆ తిట్టేది, ఆ మందలించేది ఏదో ప్రైవేట్ గా చేస్తుంటే బాగుండేది. రైట్ నౌ పబ్లిక్ గా సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ మన ప్లేయర్స్ కి. 4th ప్లేస్ ఫినిష్ ఇస్ నాట్ బ్యాడ్. తను కూడా కావాలనేవి ఇలా చేయడు కాబట్టి ఐ థింక్ హీ నీడ్ సమ్ సపోర్ట్. ఐ జస్ట్ హోప్ దట్ లక్ష్య సేన్ కి కావాల్సిన సపోర్ట్ దొరుకుతుంది బికాస్ ఈస్ మేడ్ అస్ ప్రౌడ్. బ్రహ్మాండంగా ఆడాడు. వరల్డ్ నెంబర్ 3ని ఓడించాడు, వరల్డ్ నెంబర్ 2ని దాదాపుగా ఇబ్బంది పెట్టాడు. అండ్ అన్ఫార్చునేట్ దట్ హీ లూజ్ అవుట్ ఆన్ బ్రాంజ్. ఇన్ఫాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ లక్ష్య సేన్, ఎంతో మంది ప్లేయర్స్, ఇంకా 5 టు బి ప్రిసైజ్ అలాంగ్ విత్ లక్ష్య సేన్ బ్రాంజ్ మిస్ అయ్యారు. 4th ప్లేస్ ఫినిషెస్ 5 ఉన్నాయి మనకి, స్టార్టింగ్ విత్ ధీరజ్ బొమ్మదేవరా అండ్ అంకిత. వీళ్ళు కూడా ఆర్చరీలో సెమీఫైనల్లో బయటకు వచ్చేసారు. సో దే గాట్ ది 4th స్పాట్. అర్జున్ బబుతా తను కూడా 4th స్పాట్. మను భాకర్ 25 మీటర్ పిస్టల్ తనది కూడా 4th స్పాట్. అలాగే లక్ష్య సేన్ ది 4th స్పాట్. సో ఇలా మన దగ్గర 5 4th స్పాట్ ఫినిషెస్ ఉన్నాయి ఈ ఒలింపిక్స్. ఇట్స్ ద మోస్ట్ ఎవర్. అండ్ అది కనుక దృష్టిలో పెట్టుకుంటే, అది కనుక బ్రాంజ్ గా మారున్నా కూడా ఇప్పటికే ఇండియా దగ్గర 8 మెడల్స్ ఉండేవి. నాట్ టు బి, బట్ హోప్ఫుల్లీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మెడల్ సంపాదిస్తారని ఆశిద్దాం. ఎవరెవరు ఉన్నారా, హూ ఆర్ ది అథ్లెట్స్ లుక్ ఫార్వర్డ్ టు అంటే, అవినాష్ సాబ్లే 3000 మీటర్ స్టీపుల్ చేజ్ లో ఫైనల్స్ లో క్వాలిఫై అయ్యాడు. మెడల్ మేబీ లిటిల్ టు ఫార్ ఫెచ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్, బట్ ఫైనల్స్ లోకి రావడం ఇదే మొదటిసారి. సో తను కూడా చేర్ చేయొచ్చు. మీరాబాయ్ చాను ఇన్ వెయిట్ లిఫ్టింగ్, షీఈ్ మెడల్ కంటెండర్ ఫర్ షూర్. అలా హాకీలో మనకి ఇంకా బ్రాంజ్ మెడల్ మ్యాచ్ ప్లే ఆఫ్ ఉంది. సో హోప్ఫుల్ ఇండియా విన్స్ అట్ బ్రాంజ్ మెడల్ దేర్. అండ్ అలాగే నీరజ్ చోప్రా ద గోల్డెన్ బాయ్, తను కూడా త్రో చేయబోతున్నాడు. హీస్ ఆల్సో దేర్. అదితి అశోక్ లాస్ట్ టైం గోల్ఫ్ లో తను 4th పొజిషన్ లో ఫినిష్ చేసింది. సో షీస్ గోయింగ్ టు కమ్ అండ్ ప్లే గోల్ఫ్. సో తను కూడా ఇంకా ఉంది. కాబట్టి ఈ వీళ్ళలో ఎవరన్నా ఒక మెడల్ సంపాదించి పెడతారా, కొన్ని మెడల్స్ వస్తాయని ఒక చిన్న ఆశ ఇంకా మిగిలింది. హోప్ఫుల్లీ బెస్ట్ కేస్ సినారియో 2 gold మెడల్స్ అండ్ 1 bronze ఫర్ షూర్ జరిగితే కనుక ఇట్ విల్ బి గ్రేట్. సో అది జరుగుతుందని ఆశిద్దాం. సో ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ గోన్ బి వెరీ ఎక్సైటింగ్ ఫర్ ఇండియన్ స్పోర్ట్స్. ఆఫ్ కోర్స్ ఇండియా ఓడిఐ మ్యాచ్ కూడా గెలవాలని కోరుకుందాం అగైన్స్ శ్రీలంక, బికాస్ అంత సిరీస్ సమయపోతుంది. అలాగే ఒలింపిక్స్ లో కూడా మిగిలిన రోజుల్లో కూడా ఇంకొన్ని మెడల్స్ వస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది. మనకు కూడా పెట్టిన శ్రమకి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎవరికి మెడల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, వాట్ వుడ్ లైక్ టు సే టు అవర్ అథ్లీట్స్, ఎవరైతే 4th ప్లేస్ లో ఫినిష్ చేశారో, ఐ థింక్ దే నీడ్ అ సపోర్ట్. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కమెంట్ వదిలితే ఇట్ జస్ట్ షో దట్ మనం కూడా షేర్ చేస్తున్నాం వాళ్ళకని. అండ్ అఫ్ కోర్స్ the hockey team, they've been phenomenal, man. వాళ్ళకు కూడా కాస్త సపోర్ట్ చూపిస్తూ లైక్ ది వీడియో, దట్ విల్ హెల్ప్ ది యూట్యూబ్ algorithm టు షేర్ ఇట్ టు మోర్ పీపుల్. ఇంకొంతమంది చూపిస్తుంది, యూట్యూబ్ నచ్చుతుంది అది. అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్, అది మాకు నచ్చుతుంది. అండ్ విల్ కీప్ కమింగ్ బ్యాక్ విత్ సచ్ కంటెంట్. మరో వీడియో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగో.